బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపైన దాఖలైనటువంటి పిటిషన్లపైన హైకోర్టు విచారణ జరిపింది. ఎమ్మెల్యేల అనర్హత పైన హైకోర్టులో ఇరు పక్షాల వాదనలు ముగిశాయి. మరి దీంతో సెప్టెంబర్ 16వ తేదీ తీర్పున వెలువడించనున్నట్లయితే న్యాయస్థానం తెలియజేస్తా ఉంది. ఇక మరి పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ తరపు న్యాయవాదులైతే హైకోర్టులో వాదనలు వినిపించారు. కాంగ్రెస్కు అనుకూలంగా ఆయా ఎమ్మెల్యేలు ప్రచారం చేసినటువంటి వీడియోలను కూడా న్యాయస్థానానికి సమర్పించారు. అభివృద్ధి కోసం మాత్రమే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ ఉన్నామని చెప్పేసి ఫిరాయింపు ఎమ్మెల్యేలు అంటూ ఉన్నారని బీఆర్ఎస్ తరపున న్యాయవాది గండ్ర మోహన్ రావు కోర్టుకు తెలియజేశారు. ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకొని జాతీయ జెండా అని చెబుతా ఉన్నారని, మరిక జాతీయ జెండాలో అశోక చక్రం ఉంటుందని చెప్పేసి గండ్ర మోహన్ రావు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికై ఎమ్మెల్యే పదవిలో కొనసాగుతూనే కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేశారని కోర్టుకు వివరించారు. పార్టీ సభ్యత్వం లేని వ్యక్తులకు ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం సాధ్యం కాదని కూడా అన్నారు. మరి ప్రధాన పత్రికలు టీవీ ఛానళ్లలో ప్రసారమైనటువంటి వార్తా కథనాలు వీడియోలను కూడా బీఆర్ఎస్ తరపున న్యాయవాది గండ్ర మోహన్ రావు న్యాయస్థానం ముందు ఉంచారు. మరి ఇరుపక్షాల వాదనలు పూర్తవడంతో సెప్టెంబర్ 16న తీర్పును వెలువడించనున్నట్లు హైకోర్టు పేర్కొంది.